ఈ పుస్తక మహోత్సవంలో ఎన్ని రోజులు ఉంటుంది? ఏ ఏ పుస్తకాలు ఈ పుస్తక మహోత్సవం 25 రోజులు ఉంటుందండి. యాక్చువల్గా ఇది 23వ పుస్తక మహోత్సవము. ఈ పుస్తక మహోత్సవంలో మంచి మంచి 25,000 రకాల పుస్తకాలు ఉన్నాయండి. ఒక 30 రకాల పబ్లిషర్స్ పుస్తకాలు ఉన్నాయి. ఈ 25 రోజుల్లో ఇంకా చాలా పుస్తకాలు రావాల్సిన పుస్తకాలు ఉన్నాయి. ఢిల్లీ నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, హైదరాబాద్ నుంచి రకరకాల పుస్తకాలు వస్తాయి. ప్రాముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్స్లోని పిల్లల ప్రపంచ పుస్తకాలు చాలా ఎక్కువ ఉంటాయండి. ప్రత్యేకంగా పిల్లలకు రకరకాలైన పుస్తకాలు, పెద్దలకు ఆధ్యాత్మిక పుస్తకాలు, సెల్ఫ్ డెవలప్మెంట్ పుస్తకాలు, అలాగే కాంపిటేటివ్ పుస్తకాలు, అలా అన్ని రకాలైన రంగాల పుస్తకాలు ఉంటాయి. ప్రతి పుస్తకం మీద కూడా ఈ 6 గంటల్లో 10% డిస్కౌంట్ వస్తుంది. ఉదయం 10:30 నుంచి రాత్రి 8:30 వరకు సమయం ఉంటుంది. అలాగే సమయపాలనతో సంబంధం లేదండి. కాకపోతే ఇంకా డిఫరెంట్గా సాయంత్రం పూట సాహిత్య కార్యక్రమాలు కూడా మేము నిర్వహిస్తూ ఉంటుంటాం సార్. అందరికీ నమస్కారం. విశాలాంధ్ర పుస్తక మహోత్సవం ప్రతి ఏటా చాలా ఘనంగా ఆరంభించుకొని సుమారు 4 రోజుల పాటు జరుపుకుంటున్నారు. బహుశా విశాఖపట్నంలో ఏకైక ప్రచురణ సంస్థ విశాలాంధ్ర ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఈ పుస్తక ప్రదర్శన పెడుతూ దాంతో సమాంతరంగా ఆ నెల పొడవునా సాహిత్య కార్యక్రమాలు చేయడం ఒక ముదావహం, గొప్ప విషయంగా చెప్పుకోవాలి. స్థానికంగా ఉన్న సాహితీ సంస్థలందరినీ ఆహ్వానించి వాళ్ళ ఆధ్వర్యంలో సాహితీ కార్యక్రమాలు జరుపుకోవడం, పుస్తకాన్ని సాహిత్యాన్ని బతికించే ప్రక్రియలో విశాలాంధ్ర ముందుందని నేను చెప్పగలను. ఇక పుస్తకాలు విషయంలోకి వస్తే ప్రతి సంవత్సరం అవే పుస్తకాలు కనబడడం నాకు కొంచెం నిరాశ కల్పిస్తుంది. ఆ పుస్తకాల సంఖ్య పెరగడం, కొత్త పుస్తకాలు రావడం అంటే కొత్త భావజాలానికి సంబంధించిన పుస్తకాలు రావడం చాలా ప్రధానం. ఈ ప్రస్తుత సమాజంలో ప్రస్తుత జనరేషన్కి ఏదైతే అవసరమో అది ఒక ఎత్తు అయితే, ఇన్క్లూజివ్ ఎగ్జిబిషన్, అన్ని భావజాలాలకు సంబంధించిన పుస్తకాలు అవి అంత విరివిగా కనబడడం నాకు తక్కువ. మనకి ఒక మతపరమైన గ్రంథాలు అన్నీ కనబడుతుంటాయి, మిగతా మతపరమైన గ్రంథాలు అన్నీ కనబడవు. అలాగే కొందరు కవుల్ని, కొన్ని సాహిత్య ప్రక్రియలని కాస్త ఎక్కువ ప్రమోట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది. దానికి బహుశా విశాలాంధ్ర భావజాలపరమైన నేపథ్యం దానికి అయ్యుండొచ్చు, అది విమర్శగా తీసుకురాదు. అయితే హిందూ మతానికి, పౌరాణికాలకి, సాహిత్యానికి సంబంధించిన సాహిత్యం చాలా విస్తృతంగా కనబడడం ఒక ఎత్తు అయితే, మిగతావి కనబడకపోవడం ఒక అసంతృప్తిగా నిలుస్తుంది. ఉదాహరణకి ఒక లౌకికవాదో ఒక అభ్యుదయవాదో వచ్చి చూసినప్పుడు ఇది డిఫరెన్స్ ఖచ్చితంగా కనబడుతుంది. ఇక పుస్తకాలు చదివించడం, పాఠకుల్ని దగ్గర చేయడం, ఒక పుస్తకం చదివిన వ్యక్తి 1000 ఏళ్ళు జీవిస్తాడు అని ఒక సామెత. ఏ పుస్తకం చదవనట్టు ఒకసారి జీవిస్తాడు. అంటే జ్ఞానం మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటి నిలిచిపోను అనే గురజాడ మాట పుస్తకానికి సంబంధించిన విషయం. అంటే నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ దట్ సర్వైవ్స్ ఫర్ ఎవర్. నేను చెప్పిన 4 మాటలు, నేను చదివిన 4 పుస్తకాలు నలుగురికి పంచుకుంటేనే ఆ జ్ఞానమే నిలబడుతుంది. సో ఇక్కడ విశాలాంధ్ర పుస్తక మహోత్సవంలో ప్రతి ఏడాది రావడం, పుస్తకాలు కొనుక్కొని వెళ్ళడం, చదవడం ఒక అలవాటుగా మా అందరికీ మారింది. రాబో కాలంలో నేను కూడా సూచన చేస్తాను. మరిన్ని ఇతర సంప్రదాయాలకి, ఇతర భావజాలాలకి సంబంధించిన పుస్తకాలు కూడా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే అన్ని రకాల వ్యక్తులు ఈ ఆధునిక సమాజంలో కనబడుతున్నారు. వాళ్ళు ఎవరు నిరాశపడకుండా వచ్చిన వాడు ప్రతి ఒక్కరు ఒక పుస్తకం కొనుక్కెళ్ళాలంటే అన్ని రకాల పుస్తకాలు ఉండాలి. ఇది నా సూచన. థ్యాంక్ యూ. ఫెస్టివల్కి ఎవ్రీ ఇయర్ వస్తామండి. చాలా బాగుంటుంది. కొత్త బుక్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. మాకు నావెల్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు టీవీ అవి వచ్చినా కానీ కూడా బుక్స్ ఇలా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్. చాలా బుక్స్ తీసుకున్నాం మేము ఇక్కడేను. ఎవ్రీ ఇయర్ చాలా కలెక్షన్ చేసుకుంటాం. అన్ని రకాలు ఉంటాయి. భక్తి, ఫిక్షను, ఇంగ్లీషు, తెలుగు అన్ని నావెల్స్ పెడతారు వీళ్ళు. మీరు ఎక్కువగా ఏ పుస్తకాలు చదువుతారు? నేను ఆల్మోస్ట్ తెలుగు రైటర్స్ నావెల్స్ అన్నీ చదువుతానండి. ఎద్దనపూడి, యండమూరి, మాదిరెడ్డి. మీకు ఎక్కువగా ఇష్టంగా ఉన్న రైటర్ ఎవరు? ఏ పుస్తకాలు? యండమూరి, ఎద్దనపూడి అండి. మా ఏజ్ వాళ్ళకి వాడలే కదా. మీరు ఎక్కువగా నవల్స్ చదువుతుంటారు మేడం?
నావెల్సే ఎక్కువ చదువుతాం. ఇప్పుడిప్పుడే జస్ట్ పురాణాలు స్టార్ట్ చేసాం, కానీ ఇప్పటిదాకా నావెల్స్. సరే, ఈ పుస్తక మహోత్సవంలో మీరు వచ్చారు, ఎలా ఉంది సార్? పుస్తక ప్రదర్శన అనేది మన విజ్ఞానాన్ని పంచడమే, మన బిడ్డలకు పెద్దలకు అందరికి కూడా పంచడమే. ఈరోజు నవంబర్ 14 మన బాలల దినోత్సవం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మన విశాలాంధ్ర వారు ఈ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభం చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు పుస్తకము అంటే పఠనాసక్తి తగ్గిపోతున్న ఈ కాలంలో కూడా విశాలాంధ్ర వంటి కొన్ని పుస్తక సంస్థలు ఒక యజ్ఞంలాగా లాభనష్టాలతో సంబంధం లేకుండా వాళ్ళు ఈ కార్యక్రమాలు నిర్వహించడము మన జాతి చేసుకున్న అదృష్టంగానే మనం చెప్పుకోవాలి. ఈరోజు వాస్తవంగా మన పిల్లలకు మన చదువులు విజ్ఞానాన్ని పెంచుతున్నాయే కానీ జ్ఞానాన్ని శూన్యం చేస్తున్నాయి. జ్ఞానానికి తేడా ఏంటి అంటే ఒక వస్తువు ఎలా తయారైందో తెలియడం విజ్ఞానము, ఆ వస్తువుని ఎలా ఉపయోగించుకోవాలో తెలియడము జ్ఞానం. కేవలం ఈరోజు మన పాఠ్యపుస్తకాలు మన బిడ్డలకు కేవలం విజ్ఞానాన్ని మాత్రమే బోధిస్తున్నాయి. ఈరోజు ఇటువంటి పుస్తక ప్రదర్శనశాలలు కావచ్చు, లేకపోతే గ్రంథాలయాలు కావచ్చు, వీటి దగ్గరికి వచ్చి మన పెద్దలు వ్రాసినటువంటి వాళ్ళ మేధో సంపత్తినంతా ఒక చోట చేర్చి వ్రాసినటువంటి కొన్ని పుస్తకాలు, అది పద్యకావ్యాలు కావచ్చు, గద్యకావ్యాలు కావచ్చు, లేకపోతే మన నీతి చంద్రిక, పంచతంత్రం వంటి కథలు కావచ్చు, లేకపోతే పేదరాశి పెద్దమ్మ కథలు కావచ్చు, ఇటువంటివన్నీ పిల్లల చేత చదివించగలిగితే ఆ విజ్ఞానంతో పాటు ఆ జ్ఞానం కూడా పెరిగితే అది పరిజ్ఞానంగా మారుతుంది. భవిష్యత్తులో వారి జీవితానికి అవి బాటలు అవుతాయి. ఈరోజు కేవలము మార్కులు ర్యాంకులు అని తల్లిదండ్రులు కలవరిస్తూ మన బిడ్డలను కేవలం మనం ఒక యంత్రాలుగా తయారు చేస్తున్నాం, మరమెదడులాగా తయారు చేస్తున్నాం. వాళ్ళకు భవిష్యత్తులో ఏదైనా ఒక ఆటంకం వస్తే, ఒక ఆపద వస్తే ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అది కేవలం ఈ విజ్ఞానం మీద మనం దృష్టి పెట్టడం వల్లే. కాబట్టి ఈరోజు మన మహాకవులు కావచ్చు, రచయితలు కావచ్చు, మన పెద్దలు కావచ్చు, చెప్పిన విషయాలన్నీ కూడా గ్రంథస్థం చేసి మన బిడ్డల కోసం వాళ్ళు, ఇది ఒక మన బిడ్డలకు మన పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తి. ఈ ఆస్తిని మన బిడ్డలకు పంచమని ఈ పుస్తక మహోత్సవం లేదంటే ఈ గ్రంథాలయాలు మనకు చెప్తూ ఉన్నాయి. అందుకనే ఒక కవిగారు అంటారు, చదువు పేర వివిధ శాస్త్రాలు చదివించి చంపివేయరాదు శైశవమును, మెదడు చోటులేని స్థలము చేయగరాదు, శిశువు పెరుగుగాత స్వేచ్ఛతోడా. మన బిడ్డలు కేవలం ఈ మార్కులు ర్యాంకుల కోసం ఒక చట్రంలో ఇరుక్కుపోయినట్లయితే భవిష్యత్తులో వారి ఎదుగుదల ఉండదు అని కవిగారి భావన ఇక్కడ. మన బిడ్డలు ఎలా పెరగాలి? ఒక నీటిలో చేప ఎంత స్వేచ్ఛగా ఈదుతుందో అలా పెరగాలి. ఆకాశంలో ఒక పక్షి ఎంత స్వేచ్ఛగా ఎగురుతుందో మన బిడ్డలు ఆ విధంగా పెరగాలి. ఒక అడవిలో ఒక చెట్టు ఎంత హాయిగా ఎదుగుతుందో మన బిడ్డలు కూడా ఆ విధంగా ఎదగాలి. ఆ విధంగా ఎదిగినప్పుడే వాళ్ళ మనోవికాసం పెరుగుతుంది. ఈ సమాజం గురించి వారు ఆలోచించగలుగుతారు. భవిష్యత్తులో భావి భారత పౌరుల్లాగా వాళ్ళు రాణించగలుగుతారు. లేదు ఈ చదువులకే బానిసలైపోతే వారికి జీతాలు వస్తాయేమో కానీ జీవితాలు ఉండవు. ఇటువంటివన్నీ తెలియాలి మన బిడ్డలకు అంటే వాళ్ళని ఇటువంటి మన పుస్తకశాలలకు తీసుకురావాలి, 4 పుస్తకాలు కొనాలి, వాళ్ళ చేత చదివించాలి. వాళ్ళు చదవలేకపోతే ఇప్పుడంతా ఆంగ్ల మాధ్యమాలు కదా మన బిడ్డలను నాశనం చేస్తుంది. మనమైనా చదివి కనీసం వాళ్లకు కథలు వినిపించాలి అని తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ విశాలాంధ్ర వారి పుస్తక మహోత్సవం దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.